సత్య ధర్మ అహింసయు శాంతి ప్రేమ మానవుని పంచబాణాలు ఇవి కాదే మానవుని పంచ ప్రాణాలు ఇవి కాదే ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు. Embodiments of love. We consider the human life is the one of the worldly activity and the worldly tendency. కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు. That's all worldly and not spiritual. సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం. That what you see, that's what you hear, and that's what you report what is done is the worldly truth. కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది. There is another spiritual truth. ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది. It's beyond time and space. ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు. It's not confined to any region, any country, the time or an individual. ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యము. It is the truth beyond all these three attributes. ఈ సత్యమే ప్రత్యక్ష దైవము. The truth is God. సర్వము ఈ సత్యం నుండి ఆవిర్భవించుచున్నవి. Everything emanates out of this truth. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి సత్యమహిమలేని తలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth. పంచభూతములు కూడాను సత్యము నుండి ఆవిర్భవించినవి. All the five elements came out of this truth. ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాం. We do not recognize such a spiritual truth, but we go by this worldly, transient facts. భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది, The worldly facts are చెవులకు apparent. వినిపించున్నది, You can hear, మనసుకు అనిపించునవి, you can think. హృదయాన్ని మురిపించునవి, It will మై make your heart మరిపించునవి. delight. It will make you ఇవి forget. ప్రాకృతమైనటువంటి నిజము. This is worldly fact. నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది. In this factual world, you see an object, but later it changes its కానీ form. పారమార్థిక సత్యము త్రికాలములు ఎందుకును మార్పు చెందక ఉంటుంది. But the spiritual truth is changeless in all కనుకనే the three త్రికాల periods of భాగ్యం time. సత్యం అన్నారు. So truth is indivisible in all the three periods of time. అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది. It is the primal basis for the entire creation. సత్యం అనగా ఎట్టి What is Satyam? సా ప్లస్ ఈ ప్లస్ ఎం సత్యం. Sa plus E plus Yam. సా ప్రాణము, Sa, life. ఈ అన్నము,
E, food. ఎం సూర్యుడు. Yam, sun. కనుక ప్రతి జీవికి ప్రాణము ప్రధానము. Every individual needs life, important. ఈ ప్రాణమునకు అన్నము ఆధారము. Food is the basis for life. ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించున్నది సూర్యుడు. It's only the sun who is responsible for the harvest and the crop around. కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం. And therefore Satyam is equal to life plus food plus sun. ఈ మూడు కూడాను బ్రహ్మస్వరూపమే. All the three are divine, the form of Brahman. ప్రాణం బ్రహ్మ, అన్నం బ్రహ్మ, సూర్యం బ్రహ్మ. Life is God, food is God, sun is God. కనుక రెండవ రీతిగా మనం విచారణ చేసినప్పుడు సత్య If we investigate in the second way, Satya, సకారం ప్లస్ తకారం ప్లస్ యకారం ఇది సత్య. the second interpretation, Sa plus Ta plus Ya is Satya. దీనిని తిరిగివేసి చెప్పినప్పుడు అనగా రివర్స్ లో మనం ఉచ్చరించినప్పుడు యకార తకార సకారములు అయిపోతుంది. If we just say it in the reverse order, it is Ya plus Ta plus Sa. స త య య త స. One order is Sa Ta Ya, the reverse order Ya Ta Sa. యా యమనియమాదులతో Ya, outer and తా inner discipline. తపస్సు చేసినప్పుడు తా సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. యమనియమాదులతో తపస్సును ఆచరించినప్పుడు సకారమనేటువంటి సత్యస్వరూపుడు సాక్షాత్కరిస్తాడు. అది ఏ సత్య. Ya stands for Yama, Niyama, inner and outer discipline. Ta signifies the penance or the sense control. Ta is the penance. Sa is the manifestation of the divinity. If you do penance with all this control over the senses, Satya you anaga see God. మనము ప్రాకృతమైనటువంటి యొక్క యమనియమాదులు అనగా అంతర్బహిర్ ఇంద్రియములను అరికట్టటము, స్వాధీనపరచుకోవటము. Having control over the inner and outer senses. ఈ యొక్క ఇంద్రియములను అరికట్టి తపస్సు చేయటము. Undertaking penance with the తపస్సు total అనగా control. ఏమిటి? What is penance? తల క్రిందికి పెట్టి కారు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూరటం కాదు తపస్సు. Penance does not mean reversing the body, turning upside down. తపస్సు అనగా త్రికరణ శుద్ధి. Penance means the హృదయములో purity. ఆవిర్భవించినటువంటి దానిని వాక్కులో ఉచ్చరించి వాక్కు ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం ఇదే తపస్సు. The penance meant what is felt must be expressed and must be taken to action. దీనినే త్రికరణ శుద్ధి అన్నారు. This is called Trikarana Shuddhi, harmony of thought, word and deed. యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి యొక్క భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. When once there is total control over the outer inner senses, certainly you will have the manifestation of the divinity. కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. Therefore it is said, Satyam Jnanam Anantam Brahma. సత్యమే జ్ఞానము, Truth is God. జ్ఞానమే అనంతము, Wisdom is infinite. అనంతమే బ్రహ్మ. This infinite is బ్రహ్మ God. అనగా బృహత్ స్వరూపాన్ని ధరించినటువంటిది బ్రహ్మ. Brahma, బృహత్ అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ. Brahma means is that which has taken the cosmic form. కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్ స్వరూపమే. Therefore truth is God. కానీ ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు. Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance. ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాది. The worldly facts change. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము ఇది ఆశ్రమ ధర్మాలు. These are the 4 stages in human life. That is the celibacy, the household of vanaprastha and the renunciation final stage, sannyasa. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. Brahmacharyam, Guruprastham, Vanaprastham, Sannyasam. అయితే ఈ 4 ఆశ్రమం లోపల
బ్రహ్మచర్యం, తరువాత గృహస్థం, వానప్రస్థం, సన్యాసం రూపనామములు మారవచ్చు. In these four, brahmacharya, grihaprastha, vanaprastha, sannyasa, ఈ the మార్పు forms may change. చెందేటువంటిదంతా కూడాను ప్రాకృతమైనటువంటి నిజము. All these changes are worldly facts only. పారమార్థికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే. But the spiritual truth tells you the changeless person is one and the same. పర్సన్ ఇస్ వన్. The person is one, కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు. but the changes are different. మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము. That which changes is a fact, that which does not change is the truth. ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం. This truth is changeless, which is the foundation. కానీ దానిపైన సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటి పునాది పైననే ప్రాకృతమైనటువంటి ధర్మలన్నీ కూడా నిర్మింపబడినవి. All the worldly activity is built on the foundation of truth. గోడలకు ఎన్ని రంగులైనా కొట్టుకోవచ్చును, You can paint any color to ఈ walls. గోడలకు ఎన్ని అలంకారములైనా చేసుకోవచ్చును, You can decorate walls. ఈ గోడకు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును. You can give any name to a wall. కానీ పునాదిని మాత్రం మార్చడానికి వీలు కాదు. But it's not possible to change the foundation. అది ఏ సత్యము. That is ఆ truth. సత్యం పైన ఆధారపడినటువంటిదే ధర్మము. ధారయతీతి ధర్మ. Dharma ఈ has, సత్యాన్ని ధరించినటువంటిదే ధర్మము. dharma has taken the ఈ vesture of truth. సత్యాన్ని వరించినటువంటిదే ధర్మము. It is the dharma that is after this truth. ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము. It is the satya that bears the weight of dharma. కనుకనే సర్వమును ఆధారము గావించుకొని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం. Therefore, this truth is the foundation for everything. ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం. Today, we are forgetting the nature of truth. ప్రాచీన వైభవము, ప్రాచీన వేదము యొక్క సంస్కృతి, సత్యం వద ధర్మం చెర. The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and ఈనాటి follow మానవులు dharma. యందు సత్యమును ఉచ్చరించేటువంటి వ్యక్తులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపించటం లేదు. And today we don't find 1 in 100 or 1 in a crore that speak truth. సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతములే. We undertake the worship of the ritual Satyanarayana Vrata, the one of truth once a year. ఎప్పుడో The rest of the జీవితంలో period ఒక్కతూరి మనం false. సత్యాన్ని పలుకుతున్నాము. We speak truth once only in a జీవితం year. అంతా అసత్య జీవితమే జరుపుతున్నాము. The whole life is spent in utter lies. ఇది కాదు మానవత్వం. This is not human quality. జీవితమంతా సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము. The true human life requires every one of us to speak truth. మానవత్వమనగా ఏమిటి? What is human life? అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము. Human life is the one that conducts without ignorance. ఈ అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమనే ఆధారం చేసుకోవాలి. The one who wants to live without ignorance must have truth as the foundation. కనుకనే ఇతనికి మానవ అని పేరు వచ్చింది. So he is called human Manava. మా నా వా. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు. Ma means ignorance. Na without it. Va who conducts himself. So the one who conducts himself without మానవుడనగా ignorance. నిన్న మొన్నగా పుట్టినటువంటి వాడు కాదు మానవుడు. Human Manava is not the one of today or yesterday. మా అనగా కాదు. Ma, no. ఏది కాదు? What is this? నవా, క్రొత్త కాదు ఈ మానవుడు. This Manava human is not new. మా నవ, నవ అంటే కొత్తది. Nava, new. కేవలం ఈ జన్మంలో వచ్చినటువంటి వాడు కాదు ఈ మానవుడు. You are not the one of this చాలా day. పురాతనుడు మానవుడు, You're ancient. చాలా సనాతనుడు మానవుడు, You're ancient. నూతనుడు కాదు. You're not new. ఇలాంటి యొక్క సత్య స్వరూపము, సత్య జ్ఞానము ఈ యొక్క పదములు యందే ఇమిడి ఉంటున్నవి. All this meaning is contained in these very words. కనుకనే మానవత్వం అనేటువంటిది సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి. Therefore, being a human, we should dedicate our lives for truth. కనుకనే సత్, సత్ అనగా ఏమిటి? బీయింగ్. Sat means being. అక్కడి నుంచి వచ్చినటువంటిది ఈ మానవత్వము. సత్, చిత్, ఆనందము. So human life has come out of these three. సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది సత్. Sat being which is permanent.
చిత్ అవేర్నెస్, Chit is జ్ఞానంతో awareness. కలిసి కూడినటువంటిది ఈ యొక్క సత్. This chit is awareness which is ఈ present always అవేర్నెస్ being. ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే. This awareness and being together lead you to bliss. ఈనాడు అట్టి Ananda. ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము. As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world. ఆనందం మన స్వరూపమే. You are the form of the bliss. కానీ మన యొక్క ఆకారమును మనం గుర్తించుకొనలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, చూస్తున్నాం మన ఆకారాన్ని. But we don't know our own true form. but తన we are in ఆకారాన్ని search of తాను it elsewhere. వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి. What type of a fool is a person who searches for his own self? Foolish. He is absolutely foolish if he is in search of తనను himself. తాను ఎవరైనా వెతుకోగలరా? Is there anyone who will search for his own self? కాదు. No. కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం. We have been in search of bliss all over the world. ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం. We are after the material so as to be blissful. ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము. We meet different individuals in order to be blissful. ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము. We undertake various tasks so as to be blissful. పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు. You don't get any bliss out of other పర person. పదార్థములతో మనకు ఆనందం లేదు. Material doesn't give you bliss. పర విషయములతో మనకు ఆనందం లేదు. The other material matters will not give you bliss. ఆనందం తన యందే ఉంటున్నది. The bliss is within తన you. స్వరూపమై ఉంటున్నది. You are the embodiment of bliss. తన ఆనందంలో తాను లోలలాడుతున్నాడు. He himself basks in his own bliss. నీటి యందే పుట్టి నీటి యందే పెరిగి నీటి యందణంగు నీటి బుడుగా. It's the నీటి water. యందే పుట్టి నీటి యందే పెరిగి నీటి యందణంగు నీటి బుడుగా. The water bubble is born in water. It grows in water. Ultimately merges into water. నరుడు బుద్భుదంబు Human being. నారాయణుడు నీరు. Human being is the water bubble. God is water. వినుడు భారతీయ వీరసుతుడ. Oh Bharatiyas, listen to this. వినుడు వినుడు భారతీయ వీరసుతుడ. Oh the son of Bharat, listen to this. మనం ఆనందంలోనే పుట్టాము. We are born in bliss. ఆనందం నందే పెరుగుతున్నాము. We grow in bliss. ఆనందం నందే We అంత్యమైపోతున్నాము. merge in bliss. కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము? Then why do you search? Where? అనగా మనము జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు. Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss, that he grows in bliss, and he experiences ఇదే bliss. మాయా అని. This is illusion. బ్రతుకులన్నీయు మాయా, The whole life is illusion. భవబంధములు మాయా, Attachment is illusion. సంసారమది మాయ, చావు మాయ. Family is illusion. Death is illusion. మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా. For this illusory life, why should you put yourself in ఏమిటి illusion? మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా. For this life of illusion, why should you be deluded? నీవే పడుతున్నావు ఈ మాయలో. You are the cause. You yourself. మాయ put into నీకెక్కడా yourself. ప్రత్యేకంగా కనిపించేటువంటిది కాదు. This illusion is not మాయ separate. అనేది లేనే లేదు. In fact, there is no సాధ్య illusion. ఈవితి మాయా అని. లేనటువంటిదే మాయా అని. That which does not exist is illusion. ఎక్కడుంది మాయ? Where is it? ఉంటే కదా మాయ అని చెప్పడానికి. If it is there, you can say that. ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు. You see a rope there and you say it's a snake. కానీ ఈ భ్రమించేటప్పటికి దూరం అయిపోతున్నావు ఆ త్రాడుకు. Because of this illusion, you run away from it. ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది. The moment you switch on the torchlight, you will know that it is a rope. ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడుని చేత్తో ముట్టుకున్నాడు. Knowing fully well it's a rope, you have picked it up. పామనుకున్నప్పుడు అది త్రాడే. When you thought it is a snake, it was the rope. త్రాడనుకున్నప్పుడు అది త్రాడే. In that thought పాము also, పోలేదు, త్రాడు రాలేదు. the rope has not gone, has లైట్ not come. వేస్తానే పాము పోలేదు, త్రాడు రాలేదు. It has neither gone nor appeared there. అప్పుడు ఇప్పుడు ఉన్నది త్రాడే. Then and now the same rope is present. అప్పుడు ఇప్పుడు ఉన్నది నీవు ఆనంద స్వరూపుడవే. Then and now you are the form of bliss. అజ్ఞానం చేత ఆనందం పోయినట్టుగా ఉంది.
జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం అనుభవించినట్టుగా ఉంది. Because of ignorance, you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are ఇది blessed. రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యతత్వమే ఈ ఆనందము. So divinity is bliss, which neither comes nor goes. కనుక సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం. So when once you know the truth, you will be knowing everything else. ఈ సత్యమనగా ఏమిటి? What is this truth? అది ఏ త్రికరణ శుద్ధి. That is the harmony of thought, word and deed. ఏది నీ హృదయములో ఆవిర్భవించిందో That ఆ హృదయములో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం. what comes out of your heart must be uttered, must be spelt out. వాక్కుతో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం. Having declared, having said, you must take to ఈ మూడింటి action. యొక్క ఏకత్వమే సత్యం. The integration, harmony of the three is truth. ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది. All these three have got intimate నీకు 3 relationship. దినముల ముందు చెప్పాను. Bhagavan said. హృదయము నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది అది ఏ అహం. So what is it that comes out of Atma? That is Aham. ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి అహం. So Aham came out of Atma. కాబట్టి ఆత్మకు కుమారుడు ఈ అహం. So Aham is the son of Atma. ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది మైండ్. The mind is born to this Aham. కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. So mind is the grandson of Atma. ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు. It is the word that came out of this కాబట్టి mind. వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. Therefore this word is the great grandson of ఆత్మ, Atma. అహం, మైండ్, వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే. And therefore Atma, Aham, mind, word, they all belong to the అదే same రీతిగా family. హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు. Therefore the word that came out of the ఈ heart వాక్కు నుంచి వచ్చినటువంటిదే క్రియ. and the action came out of this word. త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సత్య స్వరూపము. The harmony of these three speak of the truth. కనుకని సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు. సత్యం So truth does not merely mean what you have seen and సత్యం what you మన have listened to. స్వరూపమే. You are the very embodiment of truth. దేనివల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము? What is that makes you forget this truth? ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మీరు చక్కగా విచారించి చూసినప్పుడు If you investigate the worldly material, విద్యార్థులారా students, మీకు అనుభవం లేకపోవచ్చును. you may not have experienced. ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు. A person married to one wife will be put to many problems and difficulties. సంసారం అంటే సుఖము కాదు. Family life does not mean happiness. ఈ సంసారం అనేటువంటి దాంట్లో సంసారం కొంచెమే దాంతో సారం అని సంసారం Family life, some ఇంకా little అధికమైన Sara ఆనందం కాదు, essence. అల్పమైన ఆనందము. That too it is mean, low. ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి యొక్క అలజడులంతా ప్రారంభమవుతుంటాయి. One wife is enough to have all agitation and turbulence at home. ఇంకా ఇద్దరు వైపులు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది. With two wives beyond my estimate. రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు. The one with two wives will be put to all hardships. ధ్రువుణ్ణి ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు. Dhruva was put to so many difficulties because of the two present on either side of the father. సుమతి, సురుచి ఇద్దరి వల్ల మొదటి భార్య కొడుకును తొడపైన కూర్చోబెట్టుకోకూడదు, రెండవ భార్య కొడుకునే కూర్చోబెట్టుకోవాలి అని జగడం వేస్తూ వచ్చింది. The father of Dhruva wanted to have the son of the second wife only sit on the lap, not the son of the first wife. That led ఈ to the బాధలను conflict. భరించుకోలేక తాను కుమిలిపోయాడు పాపము. Dhruva could not bear this suffering. He was totally depressed. కట్టకడపటికి ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు. Dhruva left for the forest. ఇంకా 3 భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును. You know Dasharatha with 3 wives. ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు. He submitted himself to the youngest wife, the last. మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు. He has driven out of his country the son of the first wife, ఇంకా Rama, 10 God himself to the ఇంకా forest. 10 భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి? What is the situation of a fellow with 10 wives? ఎవరికి 10 భార్యలు ఉన్నారు? Who has 10 wives? మైండ్కే 10 భార్యలు ఉన్నారు. Mind has 10 wives. అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
all the 10 senses. Therefore, mind is the husband of the 10 మైండ్ wives. మనసునంతా ఇంద్రియాధిపతి అన్నారు. Therefore, mind is the master of these senses. కనుకని ఈ ఇంద్రియములంతా కూడా ఎన్ని అవస్థలకు గురి చేస్తున్నది ఈ ఒక్క మనసును. Senses will put this mind to suffering. కన్నులనే భార్యలు చెప్తున్నాయి, ఏమిటండి నాకు చక్కని టీవీ తెచ్చి పెట్టండి, లేకపోతే మంచి గొప్ప డ్రామాకు తీసుకుని పోండి, లేక సినిమాకు తీసుకుని పోండి, నన్ను ఇక్కడ పెట్టడానికి వీలు కాదు అని కన్నులంతా కూడా అతన్ని హింసిస్తున్నాయి. The wife of the eye will put the husband, the mind to so many difficulty, asking him to take to a TV or a cinema or a drama. ఇంకా నాలుక చాలా బాధ పెడుతుండాది. The tongue feeling so sad. ఏమిటండి సుగంధమైనటువంటి యొక్క మసాలా దోశ లేకపోతే పెరుగుడ్డి ఇలాంటివంతా తెచ్చి నాకు పెట్టండి అని అది ఒక్క వైపున బాధిస్తుండాది. The tongue, another wife, went on pestering the husband, the mind. Why not masala dosha, other eatables? నాకు సుగంధమైనటువంటి పుష్పాలు నాకు అందించండి అని ఈ నాసికం కోరుతుండాది. The next wife, the nose, desires fragrant flowers. ఇంకా శ్రవణము, The listening. ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాది. It wants to listen to so many. ఈ అందరి ఇంద్రియములు 10 ఇంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది? How to satisfy all the 10 senses? ఒక్క ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి? It is so difficult to satisfy the demands of one of ఈ these. How to దశేంద్రియములను satisfy them all? తృప్తిపరచలేక మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది. Mind is put to lot of trouble because it could not satisfy అప్పుడే ఈ 10 మైండ్ wives. ఓ భగవంతుడా నాకు ఈ సంసారం వద్దు Then mind cries and shouts, "Oh God, I don't want this అనగా family." అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి. Then it starts exercising control over the senses. ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్? How does it feel? పుట్టుట ఒక చింత, Birth is a matter of worry. భూమి నుండుట చింత, Life on earth is worry. సంసారం ఒక చింత, చావు చింత, Family is worry. Death is worry. బ్రతుకులన్నీయు చింత, All lives. భవబంధముల్ చింత, Attachment is worry. సంతసం ఒక చింత, వింత చింత. Happiness is worry. And everything this new is, అబ్బా ఈ చింతను నేను భరించుకోలేను. I can't bear this worry any longer. సర్వ చింతల బాపెడి ఓ సర్వేశ. Oh God, who will make me free from this worry? అప్పుడు ఈ మనసు సర్వేశ్వరుని ప్రార్థిస్తుంటుండాలి. Then the mind starts praying to అంతవరకు God. సర్వేశ్వరుడు జ్ఞాపకమే రాడు ఈ మనసు. The mind does not think of God till then. సంకటం వస్తే వెంకటరమణ అని ఈ కష్టాలు ప్రాప్తించినప్పుడే ఈ మనసు కూడాను దైవాన్ని చింతిస్తూ వస్తుంది. It's only in times of Sankata, the problem, we think of Venkataramana God. ఎప్పుడు ఈ చింతలు మనకు వస్తుంటాయి? When we get these worries. సత్యాన్ని మర్చినప్పుడు ఈ చింతలంతా వస్తుంటాయి. And once we forget the truth, we get all these ఈనాడు మనం worries. ఇన్ని చింతలకు గురి కావడానికి సత్యాన్ని మర్చటమే మూల కారణము. We are put to all these worries because of the fact సత్యాన్ని that we అనుసరించు, follow the సర్వ truth. మార్గములు యందు సర్వ విజయములందు కూడాను విజయాన్ని సాధించగలవు. You will be certainly victorious. You will win in every field if you follow విజయము truth. సత్యాన్నే వరిస్తుంది కానీ మరొక దాన్ని వరించదు. The one of truth will be ఏ victorious. భుజబలమో, ఏ బుద్ధి బలమో, ఏ ధనబలమో, ఏ జనబలమో, ఏ గుణబలమో ఏముండినప్పటికీ దీనికి ఏమాత్రము లొంగదు. The victorious success will not submit to any physical strength or intelligence or సత్యం wealth. దేనికి నీ లొంగదు. The truth will not submit to anything. ఈ సత్యమును కూడాను విజయమే వరిస్తుంది. The truth will be triumphant finally. కనుకనే సత్యాన్ని జయించేటువంటిది ఈ జగత్తులో మరొకటి ఏదీ లేదు. There's nothing that can conquer this truth. కనుకనే సత్యం జయమవుతుంది. Therefore, truth will be victorious. దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు. There's nothing beyond this success. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. Truth is one, but scholars interpret it in సత్యాన్ని మనం various ways. అనుసరించినప్పుడే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమే మనకు జయం. When once you follow the truth, you are bound to be successful. ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యలను కూడాను సత్యము సులభంగా సాధించుకుంటుంది. Under any circumstances, in spite of severe సత్యము problems, the truth will సాధించలేని help you to win జగత్తులో success. లేనే లేదు. There's nothing that you cannot accomplish with దేనినైనా this. సాధిస్తుంది. You can achieve anything. భూమిని ఆకాశం చేస్తుంది, ఆకాశాన్ని భూమి చేస్తుంది. You can transmute the sky into earth and the earth into sky. కనుకనే సత్యాన్ని మనం ఆశ్రయించాలి. So you should follow the truth. సత్యమే మన దైవము. Truth is God. సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు. If you forget truth, there is no life at all. కనుకనే ఈనాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు.
అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు. We may occupy any exalted position of authority, but we will అధికారంలో not- సత్యమే లేదు. in fact, there is no truth in any position of authority. ఎంత చదువులు చదివినప్పటికీ In spite of ఈ education, చదువుల్లో ఏమాత్రము సత్యము లేదు. there is no truth in this education. కారణం ఏమిటి? Why? ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు, That's all worldly knowledge. ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు, That's worldly activity. ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు. That's all external, outward. సత్యము నివృత్తి మార్గం, The truth is inward. సత్యము నివృత్తి తత్వము, It speaks of the within. నిత్య సత్యమైనటువంటి స్వరూపము. That's eternal truth. కనుకనే ఇట్టి సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం. When once we follow that eternal truth, you'll certainly be victorious. విద్యార్థులారా, Students, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవటానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి. whatever circumstances and conditions we may come across, ఎలాంటి resist and పరిస్థితులు face ఎందైనా them. కూడా నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి. You should be ready to keep up to the promise that you make. ఒక్క తూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి. When once you make a promise of truth, you should uphold and keep up. వామనుడు వచ్చాడు, Vamana came. దానము అడిగాడు, He asked for charity. ఇస్తానని ప్రామిస్ చేశాడు. He made a promise that he would give. కానీ But తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు. his teacher Shukracharya said, don't give. అప్పుడు చెప్తున్నాడు రాజు. Then the king went on telling. బలి చక్రవర్తి చెప్పాడు, Emperor Bali గురూజీ, said, Guruji, మీరు గురూజీ కావచ్చును, you may be the teacher, కానీ నేను ఇచ్చిన మాటను తప్పను. but I will never go back the promise given. బలికి బొంకుట కంటే పాపమున్ని, Is there any other higher sin than to go back the promise ఇచ్చి given? తర్వాత తప్పించుకునే దానికంటే ఇంకా వేరే పాపం మరెక్కడ ఉంటుందా? Having said, why should you go back? It is the worst of the sins. ఇచ్చినాను మాట, I gave the promise. ఏమైనా సరే నేను తప్పను. Anything may happen, I'll certainly keep up to the promise. కనుకనే మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. Therefore, we should lead our life in ఇంత truth. మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు, ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు. In this congregation, if the 10 are there, we can protect this whole world. ఎంతమంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం, How many of us follow truth? ఎంతమంది మనము ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గలుగుతున్నాం. How many of us follow the path of dharma? లేదు. No. వింటున్నాము అనేక ఉపన్యాసములు, We listen to many discourses. చదువుతున్నాము వేలాది గ్రంథములు, We read thousands of texts. చూస్తున్నాము నూరుల కొద్ది మహనీయులను. We see many noble souls. ఏమిటి నీవు అనుసరిస్తున్నావు? What is that you ఏమిటి follow? నీవు ఆచరిస్తున్నావు? What is that you ఏమిటి నీ practice? అనుభూతి నీకు తెచ్చుకున్నావు? What is your experience? ఏమీ లేదు. Nothing whatsoever. పండితుడని పేరు పెట్టుకుంటారు. You call yourself a pandit పండితుడనగా scholar. ఏమిటి? Who is scholar? వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు. Can you call him a pandit, a scholar, if he goes through all the texts? అనేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడు ఆ పండితుడు. Can you call him a pandit who is an expert? సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ పండితుడు. If he knows everything, can you call him a scholar? కాదు. No. అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి Bhagavad Gita clearly పండిత analyzed. సమదర్శన అన్నారు. On analysis, Bhagavad Gita said Pandita ఈక్వల్ Samadarshana. మైండ్ ఉన్నటువంటి వాడే పండితుడు. The one with such a mind is real సుఖ scholar. దుఃఖములు యందు, పాప పుణ్యములు యందు, నిందాస్తుతులు యందు, కష్ట నష్టములు యందు ఒకే మనసును కలిగినటువంటి వాడు పండితుడు. The Gita clearly tells he is only a scholar, a pandit, if he maintains the state of equal mindedness or equanimity, both in times of pain and pleasure. పట్టకూడదు. The heat and cold, he should be unmindful. అది ఉండాలి, ఇది ఉండాలి. Both are needed. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు, This is the quality ఇది of the nature. ప్రాకృతమైనటువంటి ధర్మములు. This is the dharma of the world. ఎండనే లేకుండా చలిగా ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు. You cannot expect the severe cold all the time. తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు. You want heat ఆ against ఎండనే sunshine. తీవ్రంగా కాస్తుంటుంటే అబ్బబ్బా ఈ ఎండను సహించుకోలేము, తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నాము. You can't bear the heat. Again you want the cold season. ఇది నీ యొక్క చేతిలో ఉందా? Does it lie in your ఇది hand? భగవంతుని యొక్క అనుగ్రహము. It's all God's ఈ grace. ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు. The whole world is called Dvaita or duality. ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుండాలి. Because of the duality you will be able to live here. ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు. Because of these two you have got all the peace and comfort. నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడరు. No one likes to eat ఒక sweets. 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి. If you eat sweet continually for 10 days, you need a pickle on the ఈ 11th day. పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ If వస్తుంటారు. you eat pickles every day, you need a sweet సుఖ thereafter. దుఃఖే సమే కృత్వా లాభం లాభం జయా జయా. ఈ రెండు కూడాను ఉండినప్పుడే మానవునికి
సుఖ దుఃఖములు లాభ నష్టములు జరుగుతుంటాది. In this dual world, you find the profit and the loss, the అయితే blame and the praise. ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి. You should know the equality in this dualism. సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పని ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు. Because there is dualism in this world, you cannot be A drawn in man that. with dual mind is black minded. A man with dual mind is half blind. Half blind. 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 కనుకనే మనము ఈ డ్యూయల్ మైండ్ ఉంటుండకూడదు. So we shouldn't have dual ఇది mind. కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటాది ఇటు అటు ఇటు అటు. It is like the pendulum of the wall clock that oscillates. ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క మీ నిమిత్తములు లేక గంటల ముందు. So long this pendulum oscillates, you find the hand spin of the seconds and minutes and hours ఈ revolving. జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి. The individual and super చేరేది soul, ఎప్పుడు ఇంకా when do they unite? ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు ఇది రెండు చేరిపోతాయి. The moment the pendulum comes to a standstill, there will be unity. కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనము తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we should have a control over this pendulum of the mind. నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి. So long you need the time, the pendulum must move. ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు. When once you recognize this principle of unity, oneness, you don't టైమ్ need ఈజ్ time. గాడ్. Time is God. కాలాయ నమః, కాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః. అంత కాలమే. Everything is time. కనుకనే కాల ప్రపన్నానాం కాల కిమ్న కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు. This time is swallowed by Kaludu, the god of death. కానీ మానవుడు కాలుండే మింగుతున్నాడు. But man is swallowing the very Kaludu. అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి. He is the true human. కాలానికి మనం వెదురుకోకూడదు, వెరవకూడదు. We should not fear time. కాలమును మన హస్తగతం గావించుకోవాలి. You should have total కాలం మన control of చేతిలో time. ఉంటుండాలి. It is in your hands. కాలమే దైవ స్వరూపము. Time is God. దైవం నీ హృదయవాసి. God dwells in your heart. కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు. God is in your heart. కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు. Man is so great. భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు. And it's a man who will have God, అలాంటి divinity మానవుడిని with కేవలం him. కించిత్ పరచుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు. To consider one's own self so low and mean is a matter of shame. కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. Body is gifted to undertake good activity. జంతువునాం నరజన్మ దుర్లభం. The human life is ఈ rarest of నరజన్మ all. చాలా దుర్లభమైనటువంటిది. It is very extremely rare. అంతేకాని నరజన్మని దీనిని కించిత్ పరచుకోకూడదు. Never consider it so low and mean. ఈ నరజన్మను నారాయణకి అర్పితం చేయాలి. This human life has got to be surrendered to Narayana God. అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము. Human life is gifted for that మాధవత్వాన్ని reason. పొందే కోసమనే వచ్చింది. The humanity should attain పశుత్వం నుంచి divinity. మానవత్వానికి వచ్చింది. The human life is out of animal మానవత్వం life. నుంచి దైవత్వానికి పోవాలి. The man should become కానీ God. దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు. Unfortunately, man is coming down to the level of animal. ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు. We should never make use of reverse gear. అంత ఫ్రంట్ గేర్ పోవాలి. Apply front gear, march ahead, go. ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు. We should not stop at any point. ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు. Until you reach the goal destination, do not stop. అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము. That is the travel in this మానవుడు life. కర్మక్షేత్ర యాత్రికుడు. Man is that ఈ యాత్రను travels in పూర్తి this field గావించుకోవాలి. of work. He should come to an ఈ end. పాత్రను పూర్తి గావించుకోవాలి. And he should fulfill his obligations. అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము. That is the true purpose of అది life. ఏ చెప్పాను. లైఫ్ అంటే ఏమిటి? What is life? ఎఫ్ 4 F's అని చెప్పాను. Bhagavan refer to 4 F's. ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్. First F, follow the master. హూ ఇస్ యువర్ మాస్టర్? Who is your master? కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్. Your conscience is your master. అదే ఫస్ట్ ఫాలో ది మాస్టర్. That is first F, follow the సెకండ్ master. ఎఫ్ ఫేస్ ది డెవిల్. Second, you face the devil. థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్. Third, you fight to the end. ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్. Fourth, you finish the game. అది ఏ నీ యొక్క జీవిత గమ్యం. That is the అది ఏ purpose నీ of life. జీవితం యొక్క ఆట. That is the play. లైఫ్ in this ఈజ్ life. గేమ్, ప్లే ఇట్. Life is a game, play it. లైఫ్ ఈజ్ డ్రీమ్, రియలైజ్ ఇట్. Life is a dream, realize it. లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్. Life is love, enjoy it. లైఫ్ ఈజ్ ట్రబుల్స్, మీట్ ఇట్. Life is troubles, meet it. కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది. Life is so meaningful. ఇంత రహస్యమైనటువంటిది. It has subtlety, secrets. ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి,
ఇలాంటి భవ్యమైనటువంటి ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరుచుకుంటున్నాం. We consider this human life so mean and low, although it is కారణమేమిటి? sacred and divine. సత్యాన్ని మర్చిపోవటమే. What's the reason? We have forgotten the truth. 3/4 ట్రూత్ ఈజ్ లైఫ్ అన్నా. 3/4 of truth is life. కానీ నేను అది ఒప్పుకోను. But Bhagavan నాట్ doesn't endorse. 3/4 కంప్లీట్ ట్రూత్ ఈజ్ లైఫ్. Bhagavan doesn't endorse it. Complete truth is full life. చాలా మంది 3/4 లైఫ్ ఈజ్ ట్రూత్ అంటారు. Many say 3/4 of life is truth. నో 3/4. వాట్ అబౌట్ 1/4? Bhagavan will question you, what about 1/4? కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్. So full life is truth. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. గాడ్ ఈజ్ పూర్ణం. God is full. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంతా పూర్ణమే. God is full. You are full. Nature is full. Everything కాబట్టి is full. పూర్ణం ఈజ్ ట్రూత్. Therefore this ట్రూత్ truth ఈజ్ is full. పూర్ణం. Truth is full. కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో. So their truth is full. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడాను మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి. So we should follow this path of truth and we should not utter lies. ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలుగునేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహించు. In case you encounter difficulties and problems by telling truth, don't utter a lie. At least. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయ. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు. In times of danger, don't speak truth, don't utter a lie. ఒకనొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు. At one time, Indra wanted to test an సన్యాసి ascetic. కాదు, మహా యోగిగా ఉండేటువంటి వాడు. He is a total renunciant. అతను 2 ప్రతిజ్ఞలు పట్టాడు. He has taken upon himself 2 vows. పరులను హింసించను, I won't hurt anybody. అసత్యం ఆడను, I will not utter ఈ a lie. రెండింటినీ మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు. He wanted to accomplish these 2 and therefore has undertaken penance. భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు. God in the form of a hunter was just chasing a deer Deer. that was passing కానీ by. ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్నులు తెరిచి చూచాడు. And this one of ascetic opened his eyes and చూచిన watched the deer. తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది. He watched this deer getting into a bush there. వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు. God in the form of hunter came. స్వామీజీ, Swamiji, నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరేమైనా చూశారా? I'm chasing a deer. Have you noticed it? చూడలేదంటే అసత్యము, If he says I have not seen, it is a lie. చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు. If I say I have seen, he అదిగో will ఆ ask పొదలో where ఉంది it is. అంటే దాన్ని హింసిస్తాడు. If I say it's behind the bush, he will కాబట్టి kill it. ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడవుతాడు. He has taken a vow not to hurt, not to harm. చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడవుతాడు. If he says I have not seen, it's a lie, blatant అప్పుడు lie. భగవంతుని ప్రార్థించాడు. So he prayed to God. ఓ భగవంతుడా, Oh God, నా ఈ 2 ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్, నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు. he prayed to God, oh God, give me the thoughts so that I will uphold these 2 vows I have undertaken. తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు. Immediately God granted him that vision. నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల లోపలనే దాని యొక్క విజన్ జవాబులిస్తుంటాడు భగవంతుడు. If you pray with pure heart, God responds. కేవలం granting good vision. పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు. If it is all a lip service, you will never get reply anytime. హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్. If you pray with your heart, you will get the reaction, reflection, the sound instantaneously. వచ్చింది ఆ విజన్. There came the vision. ఆ ముని చెప్తున్నాడు, And the saint was telling, ఏది చూచెను అది పల్కదు, ఏది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్. what am I to say? ఓ హంటర్, Oh hunter, ఏది చూచెను అది పలుకదు. that which has కన్నులు seen, చూచిన జింకను, కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు. eyes have seen the deer, but it cannot say because there is no mouth. కానీ నోరు చెప్పగలదు, The mouth can say, tongue కానీ can నోరు speak, చూడలేదు. but it has not seen the చూడలేని deer. దాన్ని ఎట్ట చెప్పగలదు? How can it say? Because it has చెప్పలేనటువంటి not దాన్ని seen. ఎట్ట చూడగలదు? That which cannot be expressed, how does it see? చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి. ఇది నాట్ ట్రూత్ అన్నాడు. So one has seen, the other has to say, though I can't ఈ declare. విధంగా
తప్పించుకున్నాడు ఈ ఋషి. That's how he could find an escape. అప్పుడు భగవంతుడు ఇది సరి అయినటువంటి మార్గం. That is the vision granted ఈ by God. ప్రాకృతమైనటువంటి జీవితంలో In this world, మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు the human life, ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు in terms of confusion, ఈ విధమైనటువంటి దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. he should find an escape out of it. సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు. By telling truth, you should అసత్యం not put చెప్పి to danger. పాపంలో మునక్కూడదు. Never commit ఈ a lie. రెండింటికి సంబంధం లేనటువంటి మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు. By telling lies, you will be committing a sin. Therefore, go in the middle path, midway. ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి. రెండూ లేకుండా మౌనాన్ని వహించు. In the stage of youth, be cautious. If it is necessary to tell a lie, never tell like that. At least don't speak the truth, remain silent. హే శివ శంకర నమామి శంకర, శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర, శివ శంకర శంభో. హే గిరిజాపతి భవాని శంకర, హే గిరిజాపతి భవాని శంకర, శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర, శివ శంకర హే గిరిజాపతి భవాని శంకర, భవాని శంకర, హే గిరిజాపతి భవాని శంకర, శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర, శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర, శివ శంకర శంభో. హే గిరిజాపతి భవాని శంకర, భవాని శంకర, హర భవాని శంకర, శివ భవాని శంకర, శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర, శివ శంకర శంభో. శివ శంకర శంభో.